మా పార్టీ ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళు, మా పార్టీ ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళు, మా పార్టీ వ్యతిరేకులు ఇట్లాంటి ప్రచారాలు పుట్టిస్తారు సోషల్ మీడియా ద్వారా. అట్లాంటి ఘటనల గురించి పట్టించుకుంటారా? మా పార్టీ రాబోయే కాలంలో నేను మొన్న చెప్పిన మీ జేజమించు కాదని చెప్పినాను. మల్కాయిలో ఓడగొట్టి మీ జేజమించు కాదని చెప్పినాను. రేపు తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీని ఓడించమని ఎవరి తరం రాసి పెట్టుకోండి. రేపటి శకం భారతీయ జనతా పార్టీ అయిపోయింది, తెలిసిపోయింది కదా. ఇవాళ నేను ఒక మాట్లాడుతున్నా, ఎప్పుడైనా ఉందా? నువ్వు మనం మాట్లాడు కదా. ఇవాళ ఆనాడు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి, ఆనాడు పనిచేసినటువంటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, రిటైర్డ్ ఉద్యోగులకి నేను అడుగుతున్నా. నేను చెప్పకూడదు, బాగా ఇది అనిపిస్తుంది. నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి నాకు వచ్చి అడుగుతుంటారు, అన్న నాది 5 లక్షల రూపాయల బిల్లు ఉందన్నా జరిపిస్తావా, అన్న నాది రిటైర్డ్ అయిపోయినా నాకు రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలి ఇప్పిస్తావా, నా బిడ్డ పెళ్లి చేయాలి, నేను అప్పు కట్టుకోవాలని చెప్పి. అంటే ఎంత శాతం తీసుకుంటున్నా? ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో 7 నుంచి 10% కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బయటికి రాని చేతుల వాస్తవమా కాదా? ఇదేనా ఈ ప్రభుత్వం? ఉందా ఎప్పుడన్నా? నేను కూడా 5 ఏళ్ళు పనిచేసే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా? ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా మొత్తం దుకాణాలు ఓపెన్ చేసి గట్లాడి ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారు ఇంకా వీటి గురించి వాటి గురించి. జ్ఞానం ఉండాలి. ఫస్ట్ గిట్లా చేసేటప్పుడు గిన్ని ఏళ్ళు ఎక్కడ చూపిస్తానే బాగుండాలి. అంటే ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్. నేను 20 సంవత్సరాల రాజకీయాల్లో ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్, కోఆర్డినేషన్ లేని గవర్నమెంట్, సమన్వయం లేని గవర్నమెంట్, ఇక మళ్ళీ వత్తో రాదు దుర్తో పద్ధతులు దోచుకుంటున్న గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ గుర్తుపెట్టుకో.